వేరుశెనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వ్యాపారుల మోసం, మరోపక్క ప్రభుత్వం సీతకన్ను వేయడం వల్ల వేరుశెనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ వేరుశెనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించబోదన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఇక తక్షణమే ప్రభుత్వం మేల్కొని వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమిషన్దారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.